కార్లో రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయి ఎప్పుడో మిడ్ నైట్ రిటర్న్ ఇంటికి వస్తుంటాడు అనమాట. డబ్బు సంపాదించాలి, ఆఫీస్ కోసం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఆఫీస్కి ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టాలనే ఆలోచన తప్ప వీటి పట్ల పెద్దగా తనకి ఇంట్రెస్ట్ ఏం లేకపోవడం వల్ల అవేం చూడడం అనమాట. అతను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో దాచి డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే తప్ప నేను వదలమని చెప్పి టార్చర్ చేస్తారు. మీరు ఎవరో మాకైతే తెలియదు, 3 months ముందు ఎవరో ఉండేవారు, మీ ప్లేస్లో వేరే ఒకరిని రీప్లేస్ చేస్తారు, అయిపోయింది, మీకు ఇక్కడ జాబ్ లేదని చెప్తుంది అనమాట. హాయ్, హలో, వెల్కమ్ టు సమయం తెలుగు. ప్రతి వారం మనం ఒక కొత్త స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. చిన్న చిన్న స్టోరీసే కానీ మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాంటి ఇంకొక స్టోరీ ఇది కూడా చాలా చిన్నగానే ఉంటుంది. పూర్తిగా వినడానికి ట్రై చేయండి. జన్ అనే పదాన్ని చాలామంది విని ఉండకపోవచ్చు. జన్ అంటే ఏంటంటే, సింపుల్గా 4 ముక్కల్లో చెప్పాలి అంటే, ఒక సహజమైన సరళమైన జీవన విధానాన్ని, అంటే లైఫ్ స్టైల్ని జన్ అంటాం. అయితే ఇండియాలో మనకి ధ్యానం ఎలాగో, అదే చైనాకి వెళ్ళినప్పుడు చెన్ అయింది, జపాన్ వెళ్ళినప్పుడు జన్ అయింది అని చెప్పి అంటుంటారు. నిజానికి జన్ అనే పేరు పెట్టాలని కూడా వాళ్ళు అనుకుని పెట్టలేదు. అది ఆ జన్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, దానికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టారంతే. ఇది ఒక జన్ స్టోరీ. ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఇది జపాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒక మిలీనియర్, ఒక రిచెస్ట్ మ్యాన్ ప్రతిరోజు, అంటే సూర్యోదయం కాకముందే తన ఆఫీస్ కోసం రెడీ అయ్యి, ఇంట్లో మొత్తం అంతా రెడీ చేసుకొని కార్లో రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయి ఎప్పుడో మిడ్ నైట్ రిటర్న్ ఇంటికి వస్తుంటాడు అనమాట. అయితే ప్రతిరోజు ఆ వ్యక్తి ఆఫీస్కి వెళ్ళే టైంలో ఒక సీన్ చూస్తూ ఉంటాడు. రిపీటెడ్గా అదే సీన్ అనమాట. అదేంటంటే, తన ఇంటి గేటు దాటిన తర్వాత కార్లోంచి జస్ట్ ఒక రైట్ లుక్ ఇచ్చేటప్పుడు ఆ రైట్ సైడ్ ఒక గోడ మీద ఒక పెయింటింగ్ ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ పెయింటింగ్. అలాంటి పెయింటింగ్ని రోజు ఒక పెద్దతను గోడ మీద వేస్తూ ఉంటాడు అనమాట ఆ పెయింటింగ్. అయితే ఈ మిలీనియర్ దాన్ని రోజు చూస్తూ ఉంటాడు, ఈ డబ్బున్న వ్యక్తి. కానీ ఆ జాబ్కి వెళ్ళే ఆ హడావిడిలో పట్టించుకోడు అనమాట. ఇక కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న డ్యాన్సింగ్ స్కూల్ ఉంటుంది అనమాట. అక్కడ పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అది కూడా అబ్జర్వ్ చేస్తాడు, కానీ పట్టించుకోడు. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అన్నమాట ఉదయాన్నే. అది కూడా చూస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఫాదర్ తన చైల్డ్ని, తన పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట, చేయి పట్టుకొని. అది కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఇక ఇవేవైతే సీక్వెన్స్ ఉందో ఇదంతా డైలీ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట తన జీవితంలో. అంటే ప్రతిరోజు తను వెళ్ళే సమయానికి, ఆఫీస్కి వెళ్ళే సమయానికి ఈ సీన్లన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. అయితే ఎప్పుడు చూసినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే అది తన మైండ్లో రిజిస్టర్ అవ్వలే. ఎందుకు అంటే, డబ్బు సంపాదించాలి, ఆఫీస్ కోసం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఆఫీస్కి ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టాలనే ఆలోచన తప్ప వీటి పట్ల పెద్దగా తనకి ఇంట్రెస్ట్ ఏం లేకపోవడం వల్ల అవేం చూడడం అనమాట. అయితే ఒకరోజు సేమ్ అలానే ఆఫీస్కి బయలుదేరుతాడు. అయితే ఏమవుతుందంటే, దారిలో తన కార్ని ఒక 2 వ్యక్తులు ఆపి, అంటే బాగా కాస్ట్లీ కారు, చూడడానికి పెద్ద బిజినెస్ మ్యాన్లా ఉన్నాడని చెప్పి అతను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో దాచి డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే తప్ప నేను వదలమని చెప్పి టార్చర్ చేస్తారు అనమాట. అయితే బిజినెస్ మ్యాన్, నేను చావనైనా చస్తా కానీ మీకు ₹1 కూడా ఇవ్వను అని చెప్పి అంటాడు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా సింపుల్ అనమాట. ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సింపుల్ లైఫ్. సో వీడు ఇచ్చేంత వరకు వీడిని వదలొద్దు, అలా అని చెప్పి వీడిని చంపొద్దు కూడా అని చెప్పి వాళ్ళు డిసైడ్ ఏం చేస్తారంటే, ప్రతిరోజు వాళ్ళు తినే ఫుడ్డే వీడికి పెడతారు. అంటే ఈ రిచెస్ట్ మ్యాన్కి వాళ్ళు ప్రతిరోజు వాడిని అలా చూస్తూనే ఉంటారు అనమాట. అయితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వాళ్ళు పెట్టింది ఏం తినకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. కానీ తర్వాత ఆకలికి తట్టుకోలేక వాళ్ళు ఏం పెడతాది తింటూ ఉంటారు. ఇలా దాదాపు ఒక 3 నెలల పాటు
ఆ వ్యక్తిని అక్కడే ఉంచుతారు ఆ దొంగలు. తర్వాత ఏమవుతుందంటే 3 months తర్వాత వీడి నుంచి ₹1 రావట్లేదు, వీడికంటూ ఒక ఫ్యామిలీ కూడా లేదని తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే వాడిని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఇంటి దగ్గర నుంచి 3 months అయిపోయింది. అంటే అప్పటి వరకు ప్రతిరోజు ఆఫీస్ కోసం వర్క్ చేసిన వ్యక్తి 3 months ఖాళీగా ఉన్నాడు అనమాట. అంటే ఒక్క పని కూడా చేయలేదు, ఊరికనే కూర్చొని ఉన్నాడు. సో అక్కడ నుంచి ఆ దొంగలు వదిలేసిన ఆ ఇంటి నుంచి తన ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. మొత్తానికి నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సన్ ఉంటారు కదా, ఆయన ఏం చేస్తాడంటే ఎవర్రా నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు, పో బయటికి పో అంటాడు అన్నమాట. అంటే అదేంటి, నేను ఇంత పెద్ద ఈ ఆఫీస్లో నేను పలానా మేనేజింగ్ డైరెక్టర్ని, ఎండీని, నన్ను ఎలా నువ్వు పంపిస్తావు అది అది అన్నట్టు మాట్లాడుతాడు. సో అప్పుడు దూరం నుంచి రిసెప్షన్ నుంచి అక్కడ ఉన్న ఒక లేడీ చూసి ఏమంటదంటే, మీరు ఎవరో మాకైతే తెలీదు, 3 months ఏదో ముందు ఎవరో ఉండేవారు, మీ ప్లేస్లో వేరే ఒకరిని రీప్లేస్ చేసేసారు, అయిపోయింది, మీకు ఇక్కడ జాబ్ లేదని చెప్తుంది అనమాట. సో అంటే ఉదయాన్నే ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్ళి మిడ్నైట్ వచ్చిన ఆ వ్యక్తి సడన్గా ఉద్యోగం లేదనేటప్పటికి తన లోపల ఒక రకమైన బాధ, ఆక్రోశం, ఆవేశం అన్నీ వస్తాయి. వచ్చేటప్పటికి సరేలే ఇది కాకపోతే ఇంకొక జాబ్ అనుకుంటూ అక్కడి నుంచి ఏం చేస్తాడంటే మళ్ళీ నడుచుకుంటూ తన ఇంటికి బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు ఈసారి వచ్చేదారి కదా, వచ్చేదారిలో మళ్ళీ తల తిప్పి పక్కకి చూస్తే ఫస్ట్ సీన్ ఏముంటుంది అంటే బాబుని స్కూల్కి తీసుకెళ్తుంటాడు వాళ్ళ ఫాదర్. ఆ బాబు చాలా హ్యాపీగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, వాళ్ళ ఫాదర్తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం ఒక క్షణం ఆగి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు అనమాట ఈ వ్యక్తి. ఇంకొంచెం ముందుకెళ్తాడు. అక్కడ కొంతమంది పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. ఆహా ఎంత బాగా ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పి కాసేపు అక్కడే నిల్చొని చూస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఆహా ఇంత చిన్న వయసులో వీళ్ళు క్రియేటివ్గా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పి చిన్నగా చూసి ఆనందపడతాడు. ఇంకొంచెం ముందుకెళ్తాడు. ఒక పెద్ద ఆయన గోడ మీద బొమ్మలు వేస్తూ తనలో తాను ఆనందంగా తను చేసిన పనిని తానే మెచ్చుకుంటూ చాలా ఉత్సాహంగా యాక్టివ్గా బొమ్మలు వేస్తుంటాడు అనమాట. ఇది చూస్తాడు. ఈ వయసులో కూడా ఇంత క్రియేటివ్గా ఏదో చెయ్యాలని చెప్పి ఆ వ్యక్తి తాపత్రయపడుతున్నాడే అని చెప్పి చిన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ రిచెస్ట్ మ్యాన్కి. సో దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తాడు. వెళ్ళేటప్పటికి తన ఇల్లు వస్తుంది. అక్కడ ఇంతకీ తన ఇంట్లో ఎవరు లేదు, ఒకడే ఉండేవాడు. సో ఏంటంటే ఇంటికి వచ్చేసే లోపు ఈ సీన్లన్నీ మళ్ళీ చూసేటప్పటికి, అంటే ఇవన్నీ గతంలో చూసిందే ఆయన. అయితే ఏంటంటే అప్పుడు కారులో వెళ్ళేవాడు, జాబ్ టెన్షన్లో వెళ్ళేవాడు. చూసిన ప్రతిసారి వాటిని అసలు రిజిస్టర్ చేయగలిగేంత ఇది కూడా ఇవ్వకుండా వాటిని జస్ట్ లుక్ చేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు తనకి లైఫ్ అంటే ఏంటి అనేది అర్థమైంది. అందుకనే ప్రతి విషయాన్ని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, కాసేపు ఆగి ఆలోచించి ఇది కదా జీవితం అని అనుకున్నాడు అనమాట. చివరికి తన ఇంటి వరకు వెళ్ళిన తర్వాత తన ఇంటి బయట ఒక గోడ మీద ఒక ఫోటో చూస్తాడు. ఏంటంటే ఈ సో అండ్ సో వ్యక్తి కనిపించట్లేదు కొద్ది రోజులుగా అని చెప్పి ఒక పోస్టర్ని, దాని పక్కనే ఈ వ్యక్తి చనిపోయి ఉండొచ్చు అని చెప్పి శ్రద్ధాంజలి అని చెప్పి ఒక ఫోటోని చూస్తాడు, పోస్టర్ని. చూసినప్పుడు తనకి తన ఇంటికి వెళ్దామని వచ్చాడు అక్కడ వరకు, కానీ ఎందుకో అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలని అనిపించింది తనకి. అనిపించకుండా ఏం చేస్తాడంటే లోపలికి కూడా వెళ్ళకుండా జస్ట్ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు వెనక్కి. స్టోరీ ఇంతే, అయిపోయింది. అప్పుడు స్టోరీ చివరిలో ఆ రచయిత ఒక పదం రాస్తాడు. ప్రపంచంలో అంటే ఇన్నాళ్ళు ప్రపంచంలో బతికిన ఆ వ్యక్తి ఆ పోస్టర్ చూసినప్పుడు నిజంగానే చనిపోయాడు, కానీ అక్కడ చనిపోయి ఎండ్ అయిపోయింది అనుకున్న తన జీవితం నిజానికి అక్కడే మళ్ళీ మొదలైంది అనమాట. అంటే ఏదైతే ఆగిపోయిందో ఇక లేదు అనుకున్న జీవితం అది ముగిసిపోయింది, కానీ ఇప్పుడు నిజంగా అంటే జీవితాన్ని ఎలా బతకాలి అనేది తెలుసుకొని ఆ జీవితాన్ని ముగించి మరో కొత్త లైఫ్ని లీడ్ చేయడానికి రిటర్న్ వెళ్ళిపోయాడు అనమాట. ఇది స్టోరీ అనమాట.
అంటే ఏంటంటే దీని నుంచి చెప్పాలనుకున్న విషయం ఆ రచయిత కావచ్చు, నేను కావచ్చు, ఏంటంటే లైఫ్లో హడావిడి పడడం, ఆవేశపడడం, టెన్షన్ పడడం, ప్రతిదానికి యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ చాలామంది లైఫ్లో ఇప్పుడైతే కామన్ అయిపోయాయి. కానీ నిజానికి లైఫ్ మన చేతికి చిక్కాలి అంటే పరిగెట్టడం కాదు, ఆగడం నేర్చుకోవాలి. ఆగి ఆ క్షణంలో ఏం జరుగుతుందో చూడటం నేర్చుకోవాలి. చూసి దాన్ని ఆస్వాదించడం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న క్షణం లైఫ్ని మనం లీడ్ చేయడం ఏముండదు, నిజంగా లైఫ్ని బతకడం మాత్రమే ఉండదు. సో ఇది ఈ వారం మనం చెప్పుకున్న జెమ్ స్టోరీ అనమాట. ఈ స్టోరీ మీకు నచ్చి బాగుంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మురళి సైనింగ్ ఆఫ్.